బాధ్యత కూడా మన ప్రభుత్వం పైన ఉంది, కేంద్రం మీద ఉంది. ఇటువంటి అన్ని చాలా దురదృష్టకరమైన విషయాలు జరగదని చెప్పి కోరుకుంటున్నాను. బిఎన్ రమేష్ గారు గుడ్ మార్నింగ్. చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి ఏం చెప్తారు? అటు పిఎం నరేంద్ర మోదీ అటు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు త్రివిధ దళాలకు. సో ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి మీకు ఉన్న అనుభవం ప్రకారం కూడా చూస్తే కూడా యుద్ధానికి అటు అమెరికాకు ఆల్రెడీ అన్ని పోయాయి. సో ఇప్పుడు యుద్ధానికి దిగినా కూడా పోయేదేం లేదు అన్న చందంగా ముందుకెళ్తుంది, ఏదైతే కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. బట్ కొలాటరల్ డ్యామేజ్ అనేది కూడా చూడాలి. ఏదైతే మన సైడ్ కూడా ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఏంటి ఏమంటారు దీనిపైన? యుద్ధం అనేది కోరుకుంటే తెలుగునాట ప్రేక్షకులందరికీ, జీ ప్రేక్షకులందరికీ కూడా పోరాట సంధ్యా వందనం. నేను ప్రస్తుతం సియాటిల్లో ఉన్నాను, యుఎస్ నుంచి, అక్కడి నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. ఈ యుద్ధం అనేది ఇప్పుడు ఈ రోజు రేపు జరిగింది కాదు. ఈ యుద్ధానికి నాంది 1905లో 1906లో 2 నేషన్ థియరీ అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చి వెస్ట్ బెంగాల్ని పార్టిషన్ చేశారు, బెంగాల్ని పార్టిషన్ చేశారు. అప్పటి నుంచి జరుగుతున్న యుద్ధం ఇది. ఈ యుద్ధానికి ఈ రోజున మరొక తీసుకొచ్చి ఒక పహల్గాం అన్న చోట ఒక దుశ్చర్య చేసి, ఇది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకు తప్పు కూడా కావచ్చు, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే దీన్ని పాకిస్తానీ కమాండో ఫోర్సెస్ ని ట్రైన్ చేసి పంపించి చేసినవి. ఇది ట్రెడిషనల్ టెర్రరిస్ట్ చేసిన పని కాదు. ఎందుకంటే నేను కాశ్మీర్ లో పనిచేసినప్పుడు 15 ఉగ్రవాద ఆపరేషన్స్ నేను లీడ్ చేశాను. మామూలు ఉగ్రవాదులు, పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు, తెలివితేటలు లేని వాళ్ళు, అన్ఎంప్లాయిడ్ తో సఫర్ అయిన వాళ్ళు, డబ్బులు తీసుకుని వచ్చిన సుపారీ కిల్లర్స్ ఉంటారే వాళ్ళు వేరు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు వేరు. వీరు ప్రిసిషన్ ఆపరేషన్ చేశారు, విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ చేసుకొని వెళ్ళిపోయారు. అంటే టార్గెటెడ్ కిల్లింగ్. ఇది ఒక మిలిటరీ ఆపరేషన్. ఇలాంటి మిలిటరీ ఆపరేషన్ కేవలం పాకిస్తానీ ఆర్మ్డ్ ఫోర్సెస్, నాకున్న ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు కమాండో ఫోర్సెస్ వాళ్ళని ఇక్కడికి పంపించి చెప్పించి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్లి వెళ్ళిపోయారు. సరే, అది నేను పెద్ద ఆశ్చర్యపోలా వాళ్ళు ఇప్పుడు ఆ పహల్గాంలో అటాక్ చేస్తారని. కానీ పాకిస్తాన్ వాళ్ళు చేసిన ఈ చర్యల వల్ల ఒక్కటి మాత్రం ప్రస్ఫుటమైంది. అదేంటంటే, మీరు అడిగిన ప్రశ్నకు నేను వస్తున్నాను. ఒకటి మాత్రం ప్రస్ఫుటంగా తెలిసింది, ఈ జాతిని మళ్ళీ జాతులుగా, ఈ భారత జాతిని, భారత జాతి కాదు, భారత జాతుల్లో కులాలు ఉన్నాయి, కులాల కుంపట్లు పెడదాం, ఓట్లు దండుకొని దేశాన్ని అమ్ముకొని తిందామన్న కొన్ని పొలిటికల్ పార్టీస్ యొక్క ప్రణాళికని అనుకోకపోయినా ఈ పాకిస్తాన్ ద్వారా ఈ ఉగ్ర చర్య ఉన్నదే అది మాత్రం కరెక్ట్ గా ప్రూవ్ చేసింది. ఎందుకంటే 26 మంది పాటు ఒక ముస్లిం సోదరుడు ప్రాణం కోల్పోయాడు. 26 మంది పర్టికులర్ గా హిందూ మతానికి చెందిన వాళ్ళు. ఈ 26 మందితో పాటు ఇంకొక ఇద్దరిని యాడ్ చేయాలి నేను. ఎందుకంటే పహల్గామ్ లో జరిగిన ముందు, ఒక వారం రోజుల ముందు ముర్షిదాబాద్ లో ఇదే ఉగ్రముఖ బంగ్లాదేశ్ నుంచి మనం 71లో కొన్ని వేల మంది ప్రాణార్పణ చేసి మనం వాళ్ళకి స్వాతంత్రం ఇస్తే అది మర్చిపోయి అక్కడి నుంచి కొంతమంది ఉగ్రముఖ వచ్చి ఒక 2 దళితుల్ని, హిందూ దళితుల్ని వాళ్ళు మర్డర్ చేశారు. అంటే 28 మందిని ఒక 5-6 రోజుల్లో మర్డర్ చేసి, భారత జాతి అంతా ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది, మీరు జాతుల్లో కూడా విడపపోకండి, పటేంగేతో కటెంగే అన్న కొంతమంది మన ముఖ్యమంత్రులు చెప్పిన దాన్ని వీళ్ళు ప్రూవ్ చేశారు. దానికోసం ఒక రకంగా మన జాతి వాళ్ళకి కృతజ్ఞత ఉంది. సో ఇదో ఫస్ట్ పాయింట్. ఇక మీరు ప్రధానమంత్రి గారు చెప్పారు యుద్ధం వస్తుందా రాదా అని. ఒక్క భాష చెప్పదలుచుకున్నానమ్మా. ఒకవేళ న్యూక్లియర్ డాక్ట్రిన్ అనేది ఉపయోగించి పాకిస్తాన్ వాళ్ళు కనుక మన మీద న్యూక్లియర్ ప్రయత్నం చేసి అది దాంతో బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటే, మనం జాతి అంతా, ఈ భారతదేశంలో ఉన్నటువంటి 100 కోట్ల మంది ఓటర్లు మాత్రం ఈ రోజు ఖచ్చితంగా గమనించారు. 36 ఏళ్లు పోలీసులో విభిన్న శాఖల్లో పనిచేసిన వ్యక్తిగా చెప్తున్నా, నాకు తెలుసు ప్రజల పల్సు. మేము ముందే ఎలక్షన్ ప్రజలు చెప్పగలుగుతాము మంచి పోలీస్ ఆఫీసర్స్ గా. అందుకని చెప్తున్నా, 100 కోట్ల మంది భారతీయ ప్రజలు ఈ రోజున డిసైడ్ అయ్యారు, నీ న్యూక్లియర్ వెపన్ పెట్టుకొని నువ్వు కంటిన్యూస్ గా గత 40 సంవత్సరాలుగా మా దేశాన్ని మీద దుష్కృత చర్యలు చేసి మా ఎకానమీని దెబ్బతిని తెస్తే నీ న్యూక్లియర్ కి భయపడే ప్రశ్నే లేదు. నీకు టర్కీని తెచ్చుకుంటావో, చైనా తెచ్చుకుంటావో, ఏమన్నా తెచ్చుకో, ఈసారి మేము ఫుల్ గా ప్రిపేర్డ్ ఉన్నాం. నీకు బాంబు దమ్ముంటే నువ్వు ఢిల్లీ మీద బాంబు. ఆ తర్వాత పాకిస్తాన్ లో ఒక్కడు మిగలడు. మొత్తం 25 కోట్ల మంది సంపూర్ణంగా నాశనం అయిపోతారు. నోబడి విల్ క్వశ్చన్ అస్. అది ఆర్మీ ఆపరేషనల్ ఫ్రీడమ్ అంటే. దీన్ని మనూవరల్ ఫ్రీడమ్ అంటామమ్మా. దీనికి ఇంకొక డాక్ట్రిన్ పేరు కూడా ఉంది. ఈ డాక్ట్రిన్ బెర్లిన్ అంటే జర్మనీ వాళ్ళు ఆస్ట్రోఫిక్ అంటారు, టాక్టిక్ అంటారు, జర్మన్ లో వచ్చింది. ఇదేంటంటే మనూవరబిలిటీ అండ్ ఫుల్ ఫ్రీడమ్. ఏ ఆర్మీ అయినా ఫుల్ ఫ్రీడమ్ తీసుకుంది. ఆర్మీ అనేది నేషనల్ మన హోమ్ గార్డులకు పంపించి
టెలిఫోన్ చేసి ఎవరో ఇలాంటి చేసావు లేదా, వాడిని పట్టుకో వీడిని పట్టుకో అని కాదమ్మా. ఆర్మీ అంటే వాళ్ళకి తెలుసు. పొలిటీషియన్స్ కి యుద్ధాలు చేయలే. పొలిటీషియన్ కి ఎవరు యుద్ధాలు చేయలేరు, చేయకూడదు, వాళ్ళకి తెలియదు. ఆర్మీ వాళ్ళకి మాత్రమే తెలుసు. కొండకొచ్చో బిఎస్ఎఫ్ మాలాంటి వాళ్ళకి తెలుసు, ఎందుకంటే మేము కూడా ఆర్మీతో కాడి పనిచేసాం అక్కడ, మాకు తెలుసుకోవచ్చు. కానీ ఆర్మీలో జనరల్స్ కి మాత్రమే తెలుసు. వాళ్ళు 24/7 ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వార్ గేమ్స్ ప్లే చేస్తారు, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఆర్మీలో ఉన్న డాక్టర్ ఏంటంటే వెన్ ద వార్ ఈస్ నాట్ దేర్ యూ ట్రైన్ ఫర్ ద వార్. అందుకని ఇండియన్ ఆర్మీ ఇస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. నాకు ఎలాంటి సందేహం లేదు. ఈ తప్పు చేసి పాకిస్తాన్ తన యొక్క చరిత్రని పునరావృతం చేసుకుని పాకిస్తాన్ అన్న దేశం లేకుండా, టూ నేషన్ థియరీ అన్నది లేకుండా, ప్రజలందరూ ఒక్కటే, భారత ప్రజలందరూ ఒక్కటే, సనాతన ధర్మం ఒక్కటే అని ప్రూవ్ చేయడానికి మోదీ గారి ద్వారా కుశలమైనటువంటి నేతృత్వం ద్వారా మన భారతీయ యంత్రాంగం, తంత్రాంగం, మంత్రాంగం, సైనిక శక్తి అన్ని కూడా కలిపి పనిచేస్తూ వస్తున్నాయమ్మా. మన సైనికులందరూ కూడా హ్యూమన్ రైట్స్ ని బాగా రెస్పెక్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు ముసలి వాళ్ళని, యువకుల్ని, ఎవరిని పెడితే వాళ్ళని చంపరు. వాళ్ళు మతాలను అడగరు. వాళ్ళు ప్యాంటులు ఇప్పి చూసి కొలవరమ్మా. ఇది ఇండియన్ ఆర్మీ. ఇది పాకిస్తాన్ యొక్క మాఫియా ఆర్మీ కాదు. ఇది ఇండియన్ ఆర్మీ. ఇలాంటి పని చేయరు. అంటే రమేష్ గారు మీరు చెప్పిన పాయింట్, చెప్తున్నట్లు అంటే పాక్ ఏమైనా మతాల మధ్య చిచ్చు పెట్టాలని మనం ప్రయత్నిస్తుందా? యుద్ధం చేసినప్పుడు 93,000 మందిని మనం అప్పగించాం. డెఫినెట్ గా ఇందిరాగాంధీ గారు, ఆ రోజున షామ్ మానిక్ షా గారు వారికి ఇవ్వడం జరిగింది. మనం ఫిల్మ్ కూడా చూసాం, మానిక్ షా గారు చూసిన ఫిల్మ్. దాంట్లో కూడా అర్థమవుతుంది అంటే 71 ఉన్న పరిస్థితులే మళ్లీ పునరావృతమవుతున్నాయి. ప్రధానమంత్రి ఎవరు, పార్టీలు ఎవరు అవసరం లే. ఈ దేశం ఒక్కటే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు 1000 సంవత్సరాల క్రితం, 10,000 సంవత్సరాల క్రితం నుంచి ఒక్కటే దేశం ఉంది. ఈ దేశం ఒక్క తాటి మీద నిలబడింది. ప్రజలందరూ 120 కోట్ల మంది 120 కోట్ల మంది ప్రజలు ఏకమయ్యారు. నా ఉద్దేశం ఈ దేశంలో ఇంకా పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే కొండకు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కళ్ళు విప్పండి. ఎందుకంటే మీరు కనుక ఇప్పుడు కనుక దేశద్రోహం చేస్తే ఈ జాతి మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. ఇది గుర్తుపడు. ఓకే, అంటే డాక్టర్ సతీష్ గారు, అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా మీరు చెప్పినట్లు, ఇందాక చెప్పినట్లు, ఒకవేళ ఏదైతే ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ దాడి చేస్తున్న టైంలో మతాల గురించి అడిగి, హిందువా ముస్లిమా అని అడిగి ఈ రకంగా టార్గెట్ చేశారంటే కూడా, అంటే మతాల మధ్య కలహాలు పెట్టాలని ఏమైనా ట్రై చేస్తుందా పాక్? ఈ రకంగా వీళ్ళ మధ్య వాళ్ళే కొట్టుకు చేస్తారు, మన వరకు రావాల్సిన అవసరం లేదన్న చందంగా అదేమైనా యోచించిందా? బట్ అక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ కానివ్వండి, మన ఇండియన్స్ అందరూ ఏకతాటిపైకి వచ్చి మతాల్ని పక్కన పెట్టేసి ఇండియా అద్దరం ఒకటే అని ఆ రకంగా వెళ్ళడం వల్ల పాక్ ఇక్కడ బొక్కబోర్ల పడిందని అనుకోవచ్చా? ఏమంటారు? తప్పకుండా అండి. ఇప్పుడు సతీష్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్, బిఎన్ రమేష్ గారు మీరు చెప్పండి. అమ్మా, మన మిత్రుడు సతీష్ గారు అలానే రమేష్ గారు మీ ఇద్దరి పర్మిషన్ తీసుకొని చెప్తానండి. దయచేసి మీరు నేను డామినేట్ చేస్తాను అనుకోవద్దు దయచేసి, ఎందుకంటే మీరిద్దరు నాకు మంచి పనికి చెప్పండి. బిఎన్ రమేష్ గారు చెప్పండి. వారు అమ్మా, ఇది ఇప్పుడు ఇచ్చిన టాక్టిక్స్ కాదమ్మా. ఎక్కడ వీళ్ళు మన గోకుల్ చాట్ దగ్గర చేసిన, ముంబై మీద అటాక్ చేసిన ప్రతి చర్య కూడా మీరు ఒక్కటి గమనించాలి. మావోయిస్ట్ వైలెన్స్ కిను టెర్రరిస్ట్ వైలెన్స్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఉంది. మావోయిస్టులు ఏదైనా పని చేస్తే దానికి ఒక చిన్న సమగ్ర ప్రణాళిక ఉంటుంది, వాళ్ళకి ఇది ఉంటుంది. వీళ్ళు చేసే పని కేవలం ఒకటే, ఆ టూ నేషన్ థింగ్. వాళ్ళు డిఫరెంట్, ఎందుకు చేస్తున్నారు ఇది ఆలోచించడం. ఎందుకు ఈ నరహంత, ఈ నరభేదం? ఇది రైట్ కాదు. ఇది నరభేదం. ఇది ఒక హిట్లర్ గనక జ్యూస్ ని ఎలాగైతే ఖండం చేశాడో అలాంటిది ఆ టూ నేషన్ థియరీలో ఉంది. అదే కాఫీలని గొంతు కోసి వాళ్ళ రక్తంతో తర్పణం చేసి మేము కరారు నృత్యం చేస్తాం, వాళ్ళందరినీ డామినేట్ చేస్తాం, మేము పరిపాలిస్తాం, వాళ్ళ కిడ్నీలు అమ్ముకుంటాం. ఇది ఒకటి. రెండోది, ఈ దేశం ఇప్పుడు బాగా డెవలప్ అవుతుందమ్మా. చైనా వర్సెస్ అమెరికా వార్ లో బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఆర్టికల్ 370 చేస్తే రక్త ఏర్లు బారతాయన్నారు. ఏం బారినాయి? ఏమి బారలే. కొళాయిలో నీళ్లు బారినాయి అంతే. బ్రహ్మాండంగా ఆర్టికల్ 70 తీసాం. మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉన్నది. యూసీసీకి వెళ్తున్నాం, సిజేఐకి వెళ్తాం, వాక్ఫ్ బోర్డు తీసుకొచ్చాం, అన్ని తీసుకొస్తాం, ఖచ్చితంగా చేసి తీరతాం. ఇప్పుడున్న భారత్ 1947 భారత్ కాదు, 1962 భారత్ కాదు, 1965 భారత్ కాదు, 71 భారత్ కాదు, 1999 భారత్ కూడా కాదు. ఇప్పుడున్న భారత్ నెంబర్ 3 ఇన్ ద వరల్డ్, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ బై 2047. ఎవడు అనుకున్నా కాకపోయినా 140 కోట్ల ప్రజానీకం యొక్క అభిష్టం వల్ల ఇది జరిగి తీరుతుంది. అందువల్ల వాళ్ళు పెట్టాలని చూశారు. కానీ ఒకటి మాత్రం ఉంచుకోండి, మన తెలంగాణలో కూడా మన ముస్లిం సోదరులందరూ కూడా ఏకతాటి మీద నిలబడ్డారు. వాళ్ళకి అర్థమైంది ఈ గేమ్ ప్లాన్ ఏంటో. కశ్మీర్ లో ఉన్న వాళ్ళకి అర్థమైంది. ఫస్ట్ టైం
కాశ్మీర్ లో వాళ్ళందరూ స్వచ్ఛందంగా బంధువులు చూశాను. నేను 4 ఏళ్ళు పనిచేశానమ్మా, 3.5 ఏళ్ళు పనిచేశాను కాశ్మీర్ లో. నాకు బాగా తెలుసు. నేను భయంకరమైన టైంలో పనిచేశాను. నేను ఆ టైంలో పనిచేసిన వ్యక్తిగా ఎప్పుడు కూడా టెర్రరిస్ట్ వైలెన్స్ జరిగితే వాళ్ళు చచ్చిపోతే అందరూ కూడా బంద్ చేసేవాళ్ళు, రాచేవాళ్ళు కదా. ఈసారి బంద్ పాకిస్తాన్ విరుద్ధంగా చేశారు. ఇంతకు ముందు బంద్ చేసినప్పుడు పాకిస్తాన్ ఫ్లాగులు తీసుకుని తిరిగేవాడు. ఈసారి బంద్ చేశారు. వాళ్ళకి అర్థమైంది పాకిస్తాన్ తమ పొట్టల మీద కొడుతున్నది, తమ యొక్క తిండి మీద కొడుతున్నది, తమ యొక్క స్వాతంత్రం మీద కొడుతున్నది అని వాళ్ళకి అర్థమైంది. అందువల్ల ఒక రకంగా మాట్లాడితే ఈ రోజు జరిగినటువంటి ఈ దుశ్చర్య ఉన్నదే ఇది జాతిని అంతా కూడా యునైట్ చేసిందమ్మా. కళ్ళు మూసుకుపోయిన కళ్ళుని పసిరికలతో కప్పుకపోయిన కళ్ళని ఓపెన్ చేసింది ఇది. అందుకని ఈ రోజు మనం అందరం యునైట్ అయిపోయి మన ఆర్మీని, మన ఎయిర్ ఫోర్స్ ని, మన పోలీస్ ని, మన మంచి పొలిటికల్ లీడర్స్ ని అందరినీ సపోర్ట్ చేసి మన జాతి యొక్క ఔన్నత్వాన్ని కాపాడుకుందాం. ఈ సెంచరీ భారతీయ సెంచరీ అన్న నినాదాన్ని మనం దశ దిశలా వ్యాప్తి చెందామమ్మా.